తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన సీఎం రాష్ట్రానికి ఐపీఎస్ అధికారుల కేటాయింపును పెంచాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను సీఎంతో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి కలిశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అనంతరం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితోనూ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి కేంద్రం అండగా నిలవాలని కేంద్ర మంత్రుల్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను కోరామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ ప్రాజెక్టు ద్వారా 12 లక్షల ఎకరాలకు సాగునీరు, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వికారాబాద్, నారాయణపేట్, రంగారెడ్డి జిల్లాలకు తాగునీరు అందించేందుకు ప్రాజెక్టు డిజైన్ చేశారన్నారు. 90 టీఎంసీల నీరు 60 రోజుల్లో లిఫ్ట్ చేసే ప్రణాళికని జాతీయ హోదా ఇస్తూ 60% వ్యయం కేంద్రం భరించాలని కోరామన్నారు. 26 డిసెంబర్న ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని జాతీయ ప్రాజెక్ట్ స్టేటస్ ఇవ్వవలసిందిగా, తద్వారా కేంద్ర ప్రభుత్వం ఫండింగ్ చేయవలసిందిగా కోరడం జరిగింది. దాని ఫాలోఅప్గా ఈరోజు సెంట్రల్ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ని మేము కలిసాం. ఈ ప్రాజెక్ట్ గురించి సుదీర్ఘంగా షెకావత్ గారితో డిస్కస్ చేశాము. షెకావత్ గారు మాకు ఏం చెప్పారంటే, ఈ నేషనల్ ప్రాజెక్ట్ అనే విషయం ఇప్పుడు మా ప్రభుత్వం ఆ విధంగా ముందుకు పోవడం లేదు, కానీ ఈ ప్రాజెక్ట్కి మేము వేరే స్కీమ్ కింద